ప్రెగ్నెన్సీకి మధ్యలో మెయింటైన్ చేసే గ్యాప్ పీరియడ్ని ఇంటర్ ప్రెగ్నెన్సీ ఇంటర్వెల్ అంటారు. ఈ గ్యాప్ పీరియడ్ డెలివరీ తర్వాత, నార్మల్ డెలివరీ కావచ్చు, సిజేరియన్ డెలివరీ కావచ్చు, డెలివరీ తర్వాత 18 to 24 months మెయింటైన్ చేయాలి. అబార్షన్ ఆర్ మిస్క్యారేజ్ అండ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ తర్వాత 3 to 6 months కంపల్సరీ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఈ గ్యాప్ మెయింటైన్ చేయడం వల్ల మదర్కి ఉన్న బెనిఫిట్స్ ఏంటి అంటే, ప్రీవియస్ డెలివరీలో లాస్ అయిన బ్లడ్ రీస్టోర్ అవుతుంది. బ్లడ్తో పాటు లాస్ అయిన ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ అండ్ అదర్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ కూడా రీస్టోర్ అవుతాయి. ఈ రీస్టోరేషన్ కోసమని మీ డాక్టర్ మీకు 3 months ఆఫ్ ఐరన్ సప్లిమెంట్స్ అండ్ 1 year ఆఫ్ కాల్షియం సప్లిమెంట్స్ డైలీ వేసుకోమని అడ్వైస్ చేస్తారు. ప్రీవియస్ సిజేరియన్ సెక్షన్ ఉన్న వాళ్ళు గ్యాప్ అడిక్వేట్గా మెయింటైన్ చేయకుండా వెంటనే కన్సీవ్ అయితే నెలలు నిండుకుండానే స్కార్ ఏరియాలో సివియర్ పెయిన్ వస్తుంది, స్కార్ రప్చర్ అవుతుంది అండ్ స్కార్ రీజన్ థిన్డ్ అవుట్ అవుతాయి. సో సూచర్స్ హీల్ అవ్వడానికి మనం అడిక్వేట్ టైం అనేది ప్రొవైడ్ చేయాలి. ప్రెగ్నెన్సీలో ఇంక్రీజ్ అయిన వెయిట్ అంతా తగ్గకుండానే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ టైంలో బీపీ ఇంక్రీజ్ అవ్వచ్చు, డయాబెటీస్కి కూడా ఎక్స్పోజ్ అవ్వచ్చు. ప్రెగ్నెన్సీలో ఇంక్రీజ్ అయిన వెయిట్ అంతా డిక్రీజ్ అయిన తర్వాతనే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి. అండ్ కొంతమంది ప్రెగ్నెంట్స్కి డెలివరీ తర్వాత డిప్రెషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ డిప్రెషన్ నుంచి కూడా ఈ గ్యాప్ పీరియడ్లో సఫిషియంట్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ డాక్టర్స్ అడ్వైస్ వల్ల కూడా రికవర్ అవ్వచ్చు. పేరెంటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. గ్యాప్ మెయింటైన్ చేయడం వల్ల బేబీకి ఉన్న బెనిఫిట్స్ ఏంటి అంటే, ఫీడింగ్ 2 years వరకు ప్రాపర్గా అందుతుంది. అలా కాదని మధ్యలోనే కన్సీవ్ అయితే బ్రెస్ట్ ఫీడింగ్ మీరు స్టాప్ చేయాల్సి వస్తుంది. అండ్ బేబీకి వచ్చే డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్, బోర్ల పడడం, కూర్చోవడం, నిల్చోవడం, నడవడం, ఇవన్నీ టైమ్లీ చేస్తున్నాడా లేదా అబ్జర్వ్ చేసుకోవచ్చు. లాంగ్వేజ్ స్కిల్స్ అన్ని ప్రాపర్గా ఇన్ టైం డెవలప్ అవుతున్నాయా లేదా అబ్జర్వ్ చేసుకోవచ్చు. సోషల్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయా లేదా అబ్జర్వ్ చేసుకోవచ్చు. అండ్ ఈ గ్యాప్ మెయింటైన్ చేయడం వల్ల పేరెంటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యి కిడ్తో కూడా ఎమోషనల్ బాండింగ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ గ్యాప్ మెయింటైన్ చేసుకోవడానికి మీరేం చేయాలి అంటే, డెలివరీ తర్వాత మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. మీకు డెలివరీ తర్వాత ఏ కాంట్రసెప్టివ్ మెథడ్ సూట్ అవుతుందో చెక్ చేసి మీ డాక్టర్ అది మీకు అడ్వైస్ చేస్తారు.